సుమారు 23 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్షలకి 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా పరీక్షా కేంద్రంలోకి నిర్వాహకులు అనుమతించలేదు. దీనివల్ల విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. సుమారు సంవత్సరం పాటు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి అనేక రకాలుగా నిద్రాహారాలు మాని పరీక్షకి ప్రిపేర్ అయిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్ ఆంక్షల మూలంగా ఈరోజు పరీక్షలకి హాజరు కాలేని ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. విద్యార్థులు తమ విద్యా జీవితాన్ని నష్టపోయారు. దీనికి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీవీఐపీలు పర్యటన ఉన్నప్పుడు పోలీసులు ఆంక్షలు విధించే సమయంలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా కాన్వాయ్ వెళ్ళేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు బీఆర్టీఎస్ రోడ్లోనే మీరు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళింది ఉప ముఖ్యమంత్రిది. రోడ్డుకి 2 వైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్లో. మరి సర్వీస్ రోడ్లో కూడా మీరు ఆంక్షలు విధించారు కదా. సర్వీస్ రోడ్లో ఆంక్షల వల్ల విద్యార్థులు పరీక్షలకి హాజరు కాలేకపోయారు. సుమారు 20 నిమిషాల పాటు 10 నిమిషాల సమయంలో పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థులు సుమారు 40 నుంచి 50 నిమిషాల పాటు ట్రాఫిక్లో చిక్కుకొని పోవడం వల్ల, ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు సమయానికి వెళ్ళలేకపోయారు. చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, 23 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల మేము పరీక్షకి వెళ్ళలేకపోయారు మా పిల్లలు. మరి మా పిల్లల జీవితాలు ఈ విధంగా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా నా కాన్వాయ్ వల్ల ఇది ఆగిపోయిందా, పిల్లలు పరీక్షకు హాజరు కాలేకపోయారా, మీరు దీని మీద ఒక పర్స్యూ చేయండి అని అధికారులకి ఒక ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడాడు తప్ప నిజంగా నష్టపోయిన పిల్లలకి మీరు హామీ ఇవ్వాలి, మీరు అభయహస్తం ఇవ్వాలి. మీ కాన్వాయ్లో మీరు వాహనాలు, మీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ విపరీతంగా వాహనాలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి ట్రాఫిక్ ఆంక్షలు మీ పార్టీ నాయకులే ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా ఆంక్షలు విధించేటట్టు పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, ముఖ్యంగా పరీక్షకి వెళ్ళే విద్యార్థులకి ఇబ్బంది కలిగే విధంగా మీరు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించడం వల్ల, పోలీసుల్ని ఒత్తిడి చేసి ట్రాఫిక్ ఆంక్షలు కల్పించడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వము పోలీసులు నిన్న ఒక విశాఖపట్నం సిటీ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు సమయానికి మా ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఏ ఇబ్బంది లేదు, ఇది పిల్లలే లేటుగా వెళ్ళారు, ఆలస్యంగా వెళ్ళారు, కానీ పోలీసుల మీద అనేక మంది వీడియోలు ప్రకటనలు ఇస్తున్నారు, ఇది అవాస్తవం అని విశాఖపట్నం సిటీ పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కానీ ఇది పూర్తిగా అసత్యమైంది, ఇది అబద్ధపు అవాస్తవం ఇదని మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే 8:20కి ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు చిన్నముసిడివాడకి వెళ్ళడానికి 10 నిమిషాలు, వీవీఐపీ కాన్వాయ్ కాబట్టి 10 నిమిషాలు పడుతుంది. కానీ ఈ 20 నిమిషాలు ఎందుకు పట్టింది? 20 నిమిషాలు ఎందుకు పట్టిందంటే బీఆర్టీఎస్ రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళాలి, కానీ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా బ్లాక్ చేశారు. జనసేన నాయకులు కార్యకర్తలు పూలమాలలు గజమాలలు తీసుకొచ్చి సత్కరించే పేరుతోటి ఆంక్షలు పెట్టేసి మొత్తం ట్రాఫిక్ని జామ్ చేయడం ద్వారా విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోయారు. కానీ పోలీసులు రిలీజ్ చేసి, మీ పోలీసుల్ని ఇక్కడ దోషులు అని మేము అనడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు చేసిన ఒత్తిడి కారణంగానే పోలీసులు ఆంక్షలు విధించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పోలీసులు ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటన ఇచ్చారంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా ట్రాఫిక్ ఏ విధంగా ఆంక్షలు విధించి మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు. మీ వాహనాలు ఆపేసిన కారణంగానే విద్యార్థులు పరీక్షలకి వెళ్ళలేకపోయారు. కానీ ఈ ప్రకటన సత్యదూరమైంది. ఎందుకంటే మనకు పత్రికల్లో చూస్తే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఇక్కడ రోడ్లు కనపడకుండా కిక్కిరిసిపోయిన జనాలతోటి కార్ల దగ్గరికి మొత్తం జనాలు వచ్చే విధంగా రోడ్డును బ్లాక్ చేసి పబ్లిక్ అంతా, మీ కార్యకర్తలు మొత్తం కార్ల దగ్గరికి చేరుకునే విధంగా ఇక్కడ పత్రికల్లో కనపడతా ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే, ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు గజమాలలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి మొత్తం జనసేన కార్యకర్తలందరూ రోడ్లన్నీ బ్లాక్ చేసి
పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్ని సడలించి పబ్లిక్ని విద్యార్థుల్ని పంపించే ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉన్నా వాళ్ళని వెళ్లకుండా చేసి జనసేన నాయకులే మొత్తం ట్రాఫిక్ని దిగ్బంధనం చేసే విధంగా వ్యవహరించారు. ఈ ఫోటోలు పత్రికల్లో వచ్చినాయి, చాలా క్లియర్ కట్గా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే జేఈ మెయిన్స్ పరీక్షలు కొన్ని రోజులుగా ప్రారంభమయ్యాయి. రోజు చిన్నముషిడి వాళ్ళు అయాన్ సెంటర్స్కి విద్యార్థులు వెళ్తున్నారు. నిన్న ఒక్కరోజే 1350 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్ళారు. 1350 మంది కేంద్రంలో ఉన్నారు, పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చిన్నముషిడివాడ పరీక్షా కేంద్రానికి ఆయన కాన్వాయ్ 8:41కి చేరింది. అంటే 8:20కి ఎయిర్పోర్ట్లో బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ చిన్నముషిడివాడకి 10 నిమిషాల్లో చేరాలి. ఎందుకంటే అది వీవీఐపీ కాన్వాయ్ కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ 20 నిమిషాల్లో ఎందుకు పట్టింది అని అంటే జనసేన కార్యకర్తలు వాహనాలు తీసుకొచ్చి పూలమాలలు తీసుకొచ్చి కాన్వాయ్ని ఆపి మొత్తం దిగ్బంధనం చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి పబ్లిక్ని అడ్డుకున్న కారణంగానే ట్రాఫిక్ జామ్ అయి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్ళలేకపోయారు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి మాటకి ఎక్స్లో స్పందిస్తారు. మీరు విద్యార్థులు 23 మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు, మీరు న్యాయం చేయాలి, మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు హామీ ఇవ్వాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు చాలా ఇబ్బందులు, ఇక్కట్లు, అనేక మానసిక భౌతిక సంఘర్షణలు పడి జాతీయ స్థాయి పరీక్షలకి ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ విద్యా జీవితం కానీ అకాడమిక్ లైఫ్ కానీ జేఈ మెయిన్స్ రాయకపోవడం ద్వారా చాలా నష్టపోయారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చేయాలి. మీరు ప్రకటనలతో కాలయాపన చేయొద్దని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో పరీక్షలు ఈ రాష్ట్రంలో ఆన్లైన్ కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వ నాయకులు మీ పర్యటనలు ఉన్నప్పుడు విద్యార్థులకు వెసులుబాటు కల్పించే విధంగా ట్రాఫిక్ ఆంక్షల్ని సడలించే విధంగా పోలీసులకి మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షలు కనుక మీరు స్పందించాలి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది జేఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న షెడ్యూల్ పోలీసులకు తెలుసు, అధికారులకు తెలుసు. మీ కాన్వాయ్ బయలుదేరేటప్పుడు పరీక్షలు ఉన్న విషయం కూడా మీకు తెలుసు అనేది పత్రికల్లో వచ్చాయి. అందుకనే మీరు ఇటువంటిది ఉన్నప్పుడు మీ కాన్వాయ్ని జాగ్రత్తగా పోలీస్ ఆంక్షలు లేకుండా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నడపాల్సిన బాధ్యత మీరు ఉప ముఖ్యమంత్రిగా గౌరవనీయులైన పెద్దలుగా మీ మీద ఉందనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 23 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మానసిక ఆవేదనని మీరు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా మీరు స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకటనలతో కాలయాపన చేయకుండా నిర్దిష్టంగా నష్టపోయిన విద్యార్థులకి నిర్దిష్టంగా మీరు ఏం హామీ ఇస్తారో అనేది తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.